ఫ్రెండ్స్, స్టూడెంట్స్ కి బిగ్ రిలీఫ్ అండ్ వెహికల్ ఓనర్స్ కి బిగ్ అప్డేట్. నిన్న సెంట్రల్ క్యాబినెట్ తీసుకున్న ఈ 2 డిసిషన్స్ గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియదు. సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ జస్ట్ 60 seconds. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇక్కడ నుంచి ఎవరైనా ఆర్గనైజ్డ్ పేపర్ లీక్ కండక్ట్ చేస్తే ఆల్మోస్ట్ 10 years పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అండ్ 10 crores వరకు ఫైన్స్ పడే అవకాశం ఉంది. సో పేపర్ లీక్ మాఫియాకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ కీ డిసిషన్స్ అన్నమాట. ఇంతేకాకుండా ఇక్కడ నుంచి సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా ఈ లీక్ ఇష్యూలో వితిన్ 3 months జడ్జిమెంట్ వచ్చేలా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది గవర్నమెంట్. సెకండ్ థింగ్ వచ్చేసి E20 ఈజ్ హియర్ టు స్టే, అంటే 20% ఇథనాల్ అండ్ 80% పెట్రోల్. ప్రభుత్వం E10కి వెళ్ళే ఛాన్సే లేదని చెప్పేసింది అండ్ బియాండ్ E20 కూడా వెళ్ళే ఛాన్స్ లేదని చెప్పేసింది. అండ్ మోర్ ఓవర్ E20 వల్ల ఇప్పుడు వాడుతున్న వెహికల్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ ఓల్డ్ వెహికల్స్కి మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. కానీ వెహికల్ ఇంజన్ డ్యామేజ్ అవుతుంది అనడానికి ఎటువంటి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా చెప్పేసింది. సో ప్రభుత్వం తీసుకున్న ఈ 2 డిసిషన్స్లో మీకు ఏది ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది కామెంట్స్లో చెప్పండి.